విచ్చేసేటువంటి ఆడపడుచులకు, తల్లులకు, 50 మంది భక్తులకు, వేదికపై ఉన్న పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈ వేదిక చూస్తుంటే సాక్షాత్తు కైలాసం దివి నుండి భూమికి దిగి వచ్చిందా అన్నంత పరమ పవిత్రంగా ఉంది. ఇంత అద్భుతమైన అనుభూతిని మన అందరికీ కలగజేస్తున్నటువంటి ఎన్టీవీ యజమానులు, ఈనాటి ఈ కార్యక్రమానికి సూత్రధారి అయిన ఎన్టీవీ చౌదరిని మేము పిలుచుకుంటాం. చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి 50 మంది సిబ్బందికి నా హృదయపూర్వక శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి రావటం, మీ అందరితో పాటు పాలు పంచుకోవటం, ఇది ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఈ కార్తీక మాసం శరదృతువు ప్రారంభంలో వస్తుంది అన్నది చిన్నప్పటి నుంచి కూడా అమ్మ, చెల్లెళ్ళు, ఇతర పిన్నమ్మలు, మా వాళ్ళందరూ ఈ కార్తీక మాసాన్ని చాలా భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరిస్తుంటారు, పాటిస్తుంటారు. చిన్ననాటి నుంచి కూడా ఈ కార్తీక మాస తోటి ఒక పవిత్ర బంధం, ఒక భక్తి భావం పెనవేసుకుని ఉంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ రావటం అన్నది నాకు ఒక రకమైనటువంటి అనుభూతిని, దివ్యానుభూతిని లోనయ్యేలా చేస్తుంది. ప్రతి దేవాలయాల్లోనూ ఈ కార్తీక మాసంలో హరిహర నామస్మరణ చేస్తూ తమ భక్తి ప్రవృత్తులు చాటుకుంటూ దీపారాధనలతోటి సాక్షాత్ మహాలక్ష్మిని కిందకి, ఈ భూమి మీదకి రావాలి, ప్రతి ఒక్కరికి మహాతల్లి ఆశీస్సులు ఉండాలి అంటూ హరిహర నామస్మరణతోటి భక్తకోటి ప్రతి ఒక్కరు కూడాను ఒక పూజా భావంతో ఈ మాసం అంతా గడుపుకుంటారు. ఈ రోజున ఇక్కడ ఈ ప్రాంగణంలో చూస్తుంటే ఎవరైతే ఎన్టీవీ సౌజన్యంతో భక్తి ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం, కోటి దీపోత్సవం, ఇంతమంది వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల వారి భక్తి ప్రవృత్తులతోటి ఈ ప్రాంగణం అంతా ఒక పవిత్రమైన దేవాలయంలాగా మారిపోయింది. ఈ రకమైన అనుభూతి మీకందరితో పాటు మీ మధ్య నాకు కూడా ఈ అవకాశం రావటం, నన్ను ఆహ్వానించటం, ఇది మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి చౌదరి గారికి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ 15 దినాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటువంటిది ఆషామాషి విషయం కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెళ్లి చేసినంత తతంగం. బట్ దేనికి నెరవకుండా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అధిగమించేలాగా, ఏమాత్రం నెరవకుండా, వచ్చే ఇబ్బందులు ఎలాంటివి కూడాను ఆలోచనలకు కానీ అలాంటి వాటికి తావు లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అంటే నిజంగా మా చౌదరి గారి ధైర్య సాహసాలకు, భక్తి ప్రవృత్తులకు నిజంగా వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇది కేవలం వారి సౌజన్యంతో, వారి యొక్క వ్యక్తిగత ప్రమేయంతో, వారి సిబ్బంది మాత్రమే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా కొనసాగించడం అన్నది ఇది ఆషామాషి విషయం కాదు. కొన్ని లక్షలు కోట్లతోటి ఖర్చుతోటి ముడిపడి ఉన్నటువంటిది. డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ భక్తి భావం ఇలాగా అందరికీ ఇది చేరేలాగా, ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేసేలాగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం అన్నది ఇది నిజంగా ఆ ఆలోచన ఆయనకి రావటం అన్నది అది పూర్వజన్మ సుకృతం. అది ఆ మహాశివుడి ఒక ఆశీస్సులు మా చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి భక్తి ప్రవృత్తులు
ప్రతి ఒక్కరిలో నెలకొనేలా చేసే ఈ కార్యక్రమాలు మరెన్నో తలపెట్టాలని, అవన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి 50 మంది భక్తి జనాలకి, తల్లులకు, ఆడపడుచులకు మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే.